మన హీరోస్ హీరోయిన్స్ కూడా వస్తూ ఉంటారు పార్టీస్కి? పార్టీస్కి ఓకే. వస్తుంటారు. రెగ్యులర్గా వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరు? యంగ్ చాప్స్ అందరూ వస్తారు. అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ఈసారి ఉన్నటువంటి బిగ్ బాస్ సోహెల్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ నాగ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది వచ్చారు. అండ్ ఇంకా యంగ్ హీరోస్లో కూడా నాగ్ శౌర్య కానీ, లేకుంటే వీళ్ళు పాత వాళ్ళల్లో తీసుకుంటే శ్రీకాంత్, సాయి అలీ వీళ్ళంతా కూడా వస్తారు. అండ్ రావు రమేష్ లాంటి వాళ్ళంతా వస్తారు. అంటే ఆల్ కాంబినేషన్. అంటే నేను వాళ్ళు అనేది యంగ్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ దాకా ఉన్న వాళ్ళందరూ పార్టీస్ అన్నీ, అంటే యాంగర్స్లో ప్రదీప్ వచ్చాడు, తర్వాత రవి వస్తాడు, అంటే అందరూ అనమాట. అన్ని జోనర్స్లో ఉన్నవాళ్ళు, దాంట్లో ఉన్న వాళ్ళంతా దేర్ ఆల్ లవ్. ఐ మీన్ యాజ్ ఎ బ్రదర్గా, లేకపోతే ఆ ఎమోషనల్ కనెక్ట్, అంటే దాంట్లో ఉన్న వాళ్ళంతా ఉంటారనమాట. అది ఓకే. బేసికలీ ఇప్పుడైతే చాలా మాట్లాడుకున్నాము. దెర్ ఆర్ ఫైనల్ 2 టాపిక్స్. ఒకటి మీ క్రేజీ ఎక్స్పెడిషన్స్ గురించి, అండ్ దెన్ ఆల్సో అబౌట్ ద పాలిటిక్స్ అండ్ ఆల్. పదండి వెళ్దాం. డిఫరెంట్ కంట్రీస్ సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ యునో ఫ్రమ్ ద అవుట్ సైడ్. ఇది డబ్లిన్ బెస్ట్ షెర్డాన్స్ అని చెప్పేసి, ఇది కాఫీ ఫ్లేవర్డ్ ఇది. అంటే దీన్ని ఏం చేస్తారంటే, దీన్ని మనం కొంచెం షేక్ చేయాలి. ఇది కాఫీ అంతా కిందకి వచ్చింది, దాన్ని షేక్ చేసేస్తే ఇటు దీంట్లోకి వస్తుంది. ఇది రెండు కాంబినేషన్లో మిక్స్ చేసుకొని తాగేది. దిస్ ఈజ్ అగైన్ జాపనీస్ డ్రింక్ ఇది. బాటిల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వాళ్ళ ట్రెడిషనల్ దాంట్లో కనపడుతుంటుంది. ఇది గిఫ్టెడ్ అండి? యా, దీస్ ఆర్ ఆల్ గిఫ్టెడ్. అక్కడ పోయినప్పుడు ఇది అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కిర్గిస్తాన్లో వాళ్ళు ఇచ్చింది ఇది. ఓకే. సో దిస్ ఇస్ చక్కగా వాళ్ళ ట్రెడిషన్ కి తగ్గట్టు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ కూడా వేసి పంపించారు. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు క్యారీ కదా. కరెక్ట్. చూడగానే గుర్తొచ్చేటట్టు. yes. సంబడి ఆల్సో ఆటోగ్రాఫ్డ్. యా, ఇది అంటే వెరీ లిమిటెడ్ ఎడిషన్ సంబంధించిన కొన్ని ఉంటాయి దీంట్లో. ఓకే. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇది ఫ్రాన్స్కి సంబంధించింది ఇది. ఓ నైస్. సో దీనికి ఒక డ్రెస్ కేర్ఫుల్గా. అంటే ద బ్యూటీ ఆఫ్ ద హై అండ్ లిక్కర్ వైన్లో, స్పెషల్లీ వైన్లో కానీ వీటిలో ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ డ్రింక్ ఒకటే కాదు, దాన్ని అంటే లగ్జరీ ఎంత హై ఎండ్లోకి వెళ్తుందో దాని డ్రెస్సింగ్, దాన్ని పట్టుకునే పద్ధతి, గ్లాస్ని హోల్డ్ చేసే పద్ధతి, ఇవన్నీ కూడా. దో ఐఎమ్ నాట్ అంటే ఏమంటారు దాన్ని, ఐఎమ్ నాట్ ఏ బూజర్, బట్ పార్టీస్లో చాలామంది స్మోక్ చేస్తున్నాను, నేను స్మోక్ చేయను, బట్ స్మోక్ చేస్తున్న వాళ్ళని చూస్తే అనిపిస్తుంది, అండ్ స్టైల్ ఎందుకు చేయరు దాన్ని ఎందుకు ఆస్వాదించారు, ఏదో అలా తాగేస్తారు ఎందుకు అనిపిస్తుంది. డ్రింక్ చేస్తున్నప్పుడు కూడా అలా తాగేస్తారు దాన్ని, బట్ యూ షుడ్ ఎంజాయ్ వాట్ ఎవర్. సో రాయల్ సల్యూట్ 21 years old, and this is also a very American, very famous drink. This is 12 years old. ఇది ఆల్ఫ్రెడీ. సో చాలా చూడటానికి చాలా రాయల్ గా కనిపిస్తుంది. సింగిల్ మాల్ట్ ఈస్ వెరీ పాపులర్. ఇవన్నీ అసలు ఓపెన్ చేసినట్టు లేదే, ఓన్లీ కలెక్షన్ కి పెట్టినట్టు కనిపిస్తుంది. వస్తుంటాయి ఇది. అంటే ఇప్పుడు గ్లెన్ ఫిడిచ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ఆల్సో సింగిల్ మాల్ట్ అండ్ వెరీ ప్రెటీ పాపులర్ ద డ్రింక్. దిస్ ఇస్ బ్లూ లేబుల్. ఇక్కడ ఇంకొక డ్రింక్ ఉంది. సో వీటన్నిటిలో వాట్స్ యువర్ ఫేవరెట్? మై ఫేవరెట్ ఈజ్ వైన్ అండి. యాక్చువల్గా ఎక్కువగా నేను లైక్ చేసేది వైన్ ఒకటే. సో రోజ్ ఆర్ రెడ్ వైన్, నాట్ వైట్ వైన్. అది కూడా ఐ టేక్ ఓన్లీ హాఫ్ గ్లాస్. అది అప్పటికే మామూలుగా వాళ్ళకు 3 పెగ్స్ తాగిన వాళ్ళకి ఎంత కిక్ వస్తుందో మనకు హాఫ్ గ్లాస్ వైన్ తాగేటప్పటికి అంత కిక్ వస్తుంది అది. సో వైన్స్లో these are all the wine bottles.
సో వైన్లో కూడా ఐ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలెక్షన్ అవి దాంట్లో కూడా. సో చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఎస్, సో ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ వోడ్కా, యా పోలాండ్. I don't know about the taste of the inside thing, but the beauty of the bottles are చాలా చాలా క్యూట్గా ఉంటాయి ఇవన్నీ కూడా. correct. సో అది ఐ మీన్ All is this is a precious collection. యా. ఓకే. సో చాలా బాగుంది, నాకు నచ్చింది నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట, వీటిలో కలపకుండా. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఫ్రమ్ నేపాల్ అండ్ ఇది ప్యూర్ రమ్. చూసారా బాటిల్ కూడా, ఇట్స్ లైక్ అ నైఫ్ అండ్ కొంచెం ఫిష్ అలాంటి స్టైల్లో ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. లెట్స్ సీ. ఎవరు చెప్పారు? అండ్ యాక్చువల్లీ దిస్ ఈజ్ గివెన్ బై మాకు మా కాన్సుల్ అంటే డిప్లొమాట్ ఎవరైతే వచ్చారో అతను ఒక ఫంక్షన్లో దీన్ని ప్రజెంట్ చేశాడు అతను. ఓకే. ఫంక్షన్లో కాదు, వన్ ఆఫ్ మై బర్త్డే హీ బాట్ ఇట్ అండ్ హీ గిఫ్టెడ్ మీ ఆన్ మై బర్త్డే ఫ్రమ్ నేపాల్. యా ఇట్స్ రమ్. చాలా బాగుంది. సో ఇది డ్రింక్స్ కలెక్షన్. ఏంటి చూసి చూసి నోరు ఊరుతుందా? అయినా మీరు మాత్రం మీ ఇంట్లో ఉన్న పెగ్గ వేసుకోవాలి. సో లెట్స్ గో అండ్ లెట్స్ ప్లే సమ్ గేమ్స్. సో హియర్ వీఆర్ స్పోర్టింగ్ సెషన్ షురూ అవుతోంది. సో లయన్ కిరణ్ గారు లయన్తో చీతా చెస్ ఆడబోతుంది. బట్ లైన్ ఇస్ లైన్. కింగ్ ఆఫ్ బట్ చీతా ఇస్ ద ఫాస్టెస్ట్, యు నో. ఐ నో. సో బెట్ ఏంటి? బట్ మీరు చెప్పండి. సో ఇట్స్ బికాజ్ నేను చెప్పిన దానికంటే ఐఎమ్ లివింగ్ ఇట్ యూ. ఓకే. సో మేము ఇప్పుడు అడిగే ప్రశ్నలన్నిటికీ మీరు నిజాలు చెప్పాలి. ఓడిపోతే మేము ప్రశ్నలు అడగడం మానేస్తాం. పక్కా? లెట్స్ సీ. లెట్స్ సీ. యా. ఓకే, గెట్ రెడీ. షూర్. మీదే ఫస్ట్ స్టెప్. ఓకే. ఇంటర్నేషనల్ కాదు. ఒక్కొక్క అడుగు వేస్తున్నారనమాట. డన్. ఇదేదో హ్యారీ పోటర్లో చెస్ బోర్డ్ చూసి నేను ఎంత ఎగ్జైట్ అయ్యాను ఫర్ ద సెకండ్ టైం. డబుల్ మూవ్ అంటే ఇంటర్నేషనల్ మీరు వేస్తుంది, నేను వేస్తుంది ఇండియన్. ఫస్ట్ నాకు స్టార్ట్ ఇచ్చారు కాబట్టి మీరు కూడా సింగిల్ ఆడుతున్నారు. యా. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా.